హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ నేను చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్, థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళ్దాం. కాంతమ్మత్త కబుర్లు. మాయదారి లోకమా అని. మాయదారి లోకం. సరిగ్గా 10 ఇడ్డెళ్ళు 4 గంటల పచ్చడి వేస్తే నోరు ఎళ్ళబెడుతున్నారు తినలేక. అబ్బో, ఆయన ఉన్నాడంటే 25 ఇడ్డెళ్ళు ఓ గిన్నె పచ్చడి లాగించేసి పొలంలో అడుగు పెడితే 10 మంది పని ఒంటి చేత చేసేవాడు. తవ్వ బియ్యం అన్నం ఎల్లిపాయ కారంతో ఓ చుట్ట చుట్టి లోటాడు మజ్జిగ తాగి చెట్టు కింద కునికేసి లేశాడంటే 10 ఎకరాల పొలం సాలిరవాలు దున్నేసినట్లే. రాత్రి ఏళ్లపట్టున నిద్రోయి తెల్లారి లేచి గొడ్డు గోద శుభ్రం చేసి కుడితి నీరు పెట్టి కందికట్టె చీపురు తీసుకొని అంత మండువా ఆయనే చిమ్మేవారు. దుసేరి కాడలతో చీపురి కట్టే కాడ, మంచి పలుపు తాళ్ళు వేసే కాడ ఆయనే మొనగాడు. రోగం అంటే తెలియని నాటు మనిషి. మరి నాటుకోడి ఉన్న పడాన లాగించేటోడు. మళ్ళల్లో నీళ్లు తాగిన ఉక్కు శరీరం లాంటిది. ఏందో మినరల్ వాటర్ అంట, డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కునే గతి పట్టింది చివరికి. ఇప్పటోళ్ళని చూస్తే సరిగ్గా తినలేరు, సరిగ్గా పని వల్ల కాదు. రాత్రి అర్ధరాత్రి దాకా పొద్దుపోయేదాకా మంచం ఎక్కడం, పొద్దెక్కేదాకా లేవడం. తింటే తినడం ఏందో ఫ్రైడ్ రైస్లంట, నూడులోడో వాడి పీడానో మంచుమేరియా. ఏం చెప్పాములే తల్లులారా, తినేదెవరు వండేదెవరు. అరే పిల్లకాయలు, పెద్దదాన్ని చెబుతున్నా, చేదస్తాం అనుకోమాకండి. ఈ వయసులో ఇనుప ముక్కలు తిన్నా అరాయించుకోవాలి, ఇనుప కడ్డీలనైనా వంచేయాలి. ఆరోగ్యాలు జాగ్రత్త సుమా.